ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలి. వాటితో పాటు భౌతికంగా కూడా మీరు దీవించబడాలి. ఇది దేవుని చిత్తం. పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనలు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఆకాశ నక్షత్రాలు చూపిస్తూ అలాగ నువ్వు దీవించబడతావు అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. అలాగని భూమిని చూపిస్తూ ఈ సముద్ర ఇసుకను లెక్క పెట్టమన్నాడు. సాధ్యం కాదు ప్రభు అన్నాడు. నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు. ఇక్కడ ఆ విధంగా నీ యొక్క సంతానం నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆకాశ నక్షత్రాలు పర సంబంధం దీవెనలు చూపెడుతుంటే, సముద్ర ఇసుక రేణువులు భూ సంబంధమైన ఆశీర్వాదాలు చూపెడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది.